హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చింత చిగురాకుతో చట్నీ చేద్దాం. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి. ముందుగా 100 గ్రాముల చింత చిగురాకును తీసుకుందాం. వేయించిన పల్లీలు 50 గ్రాములు తీసుకుందాం. పల్లీల మీద ఉన్న పొట్టును తీసివేయండి. మిరపకాయలు 6 లేదా 7 తీసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు 6 లేదా 7 తీసుకోండి. ఉప్పు తగినంత తీసుకోండి. జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకును వేయించుకుందాం. చింతాకు నీళ్ళలో వేసి కడగాలి. కడిగిన చింతాకును ప్యాన్ మీద వేసి వేయించుకుందాం. ఇలా బాగా వేయించండి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఈ విధంగా ప్యాన్ మీద బాగా మరిగించండి. మరిగిన చింతాకును గిన్నెలో పక్కన తీసి పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెమ్మలు, పల్లీలు, మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకోండి. ఉప్పును సరిపడా తీసుకోండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. వేయించిన చింతాకును జార్లోకి వేయండి. ఇంకోసారి మిక్సీలో గ్రైండ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, చట్నీ రెడీ. ఇంట్లోనే ఈజీగా చట్నీని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.